ఒక మంచి సంఘంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో బాగా ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో బాగా స్థిరపడుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా బాగా శక్తివంతులుగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మీద సాతాను యొక్క దాడి ఉంటుంది. ఒకవేళ నీలో ప్రార్థన లేదు, లేకపోతే నువ్వు వాక్యంలో ఎదగట్లేదు, నువ్వు శక్తివంతమైన జీవితం జీవించట్లేదు అనుకో, నీ జోలికి సాతానుడే రాడు. మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, సార్ నేను బాగా ప్రార్థనలో ఎదుగుతున్నాను, దేవునిలో ఎదుగుతున్నాను, ఇప్పుడే నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే మరి అవుతాయి. ఎందుకంటే నువ్వు ఎదగటం వాడికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు ఎదిగితే ఇంకో నలుగురిని దేవుని దగ్గరికి తీసుకెళ్తావు కాబట్టి, నిన్ను ఆపేస్తే పని అయిపోతుంది కాబట్టి. అర్థమైందా? క్రికెట్ భాషలో చెప్పాలంటే వెనకాల 3 కర్రలు ఉంటాయి, దాన్ని వికెట్లు అంటారు, అవునా? దానికి బంతి తగిలితే అవుట్. ఒకవేళ ఎవడైనా వచ్చి నేను గొప్ప క్రికెట్ ప్లేయర్ని అవదలుచుకున్నాను కాబట్టి వెనకాల 3 కర్రలు ఉండకూడదంటే అన్నాను, ఏమంటారు? కాబట్టి నేను గొప్ప ఆత్మీయ జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు శోధనలు ఉండకూడదు అని అంటే కనుక కష్టం. శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అయితే దేవుని మీద ఆనుకున్నప్పుడు మనము గెలవగలుగుతాం, మనం సాధించగలుగుతాం. ఓకే, ఇది ఒక చిన్న పరిచయం లాగా.